బేసిక్గా ఐ గోట్ ఎ న్యూ ఇష్యూ బైక్లో. బ్యాటరీ చాలా లో ఉంది, బ్యాటరీ సింబల్ వస్తుంది, హై బీమ్ వేస్తే బండి ఆగిపోతుంది, లైక్ ఆగిపోయింది. అదేందో నాకు అర్థమవుతలే, బ్యాటరీ ఇష్యూ ఉంది. ఐ మీన్ చాలా రోజులైంది బ్యాటరీ షోరూంలో ఉన్న బ్యాటరీ. రన్నింగ్లో ఛార్జ్ అయితే బెటరే. అండ్ నేను లాస్ట్ 3-4 డేస్ నుంచి బాబో ఆన్లోనే పెట్టినా, మర్చిపోయినా. ఎందుకంటే ఛార్జ్ చేసుకుంటున్నా, పోతున్నా, లగేజ్ తీసేసుకుంటున్నా, రూమ్లో పోతున్నా, పడుకుంటున్నా, బాబాని చూసుకోవట్లే. ఇప్పుడు చూస్తే లైట్ ఆనే ఉంది. అది 3 డేస్ నుంచి లైట్లో ఆన్లోనే ఉంది. అట్లా బాబా ఆన్లోనే ఉండే మొత్తం 3 డేస్ నుంచి. అంటే దిగట్లేదు, ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఇల్లే కదా, ఎవరు తీసుకోరు, పార్కింగ్ కూడా సేఫ్ ఉందని చెప్పేసి రాజమండ్రిలో, అమలాపురంలో అట్లనే పెట్టేసి వదిలేసిన. అది 3 డేస్ నుంచి ఆన్లోనే ఉంది కాబట్టి దాని ఇష్యూ అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎక్కడ హై బీమ్స్ వాడలేదు అసలు. ఎప్పుడు స్టార్ట్ అయినా లేటే స్టార్ట్ అయినా, ఎండ్ టైంలోనే స్టార్ట్ అయినా. సో పక్క దాని ఇష్యూ ఉంటుంది బాబోదే. బ్యాటరీ సింబల్ వస్తుంది, కనిపిస్తుందా? మా పొద్దున హైదరాబాద్ స్టార్ట్ కావాలి భీమవరం నుంచి, బ్యాటరీ ఏమో ఎప్పుడు సతాయిస్తుంది. పండుగ టైంలో ఎవరు ఉండరు, మెకానిక్స్ కూడా ఉండరు బేసిక్గా. వాట్ ఇస్ దిస్ శ్రీమాన్? ఉన్నారా బాబు? బ్యాటరీ సింబల్ వస్తుందని చెప్పు. ఇప్పుడు ఆన్లో ఉంది, హై బీమ్ వేసి అయిపోతుంది చూడండి. అగో దట్స్ ద ప్రాబ్లం. పనిచేయదా ఛార్జ్ పెడితే? వస్తుంది, సెల్ఫ్ కొట్టినప్పుడు వస్తుంది. Alright, we got the new battery. In life అయిపోయింది యాక్చువల్లీ 2020లో మ్యానుఫ్యాక్చర్డ్. బైక్ వచ్చినప్పటి నుంచి ఇదే వాడినా షోరూమ్ నుంచి. సో నౌ వీ నీడ్ టు గో ఫర్ అప్గ్రేడ్ ఇస్తే అయిపోయింది, దాని లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి కొత్తది అనుకున్నా నేను, బ్యాటరీ పోతే తీసుకుందాం కొత్తది అనుకున్నా. బట్ ఈ రైడ్లో అనుకోలే, చెప్పాగా వీ హ్యావ్ ఎ హ్యూజ్ రైడ్, దానికా యూస్ఫుల్ అయిపోతుంది. ఇంకా 52,000 డన్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. పెద్ద లైట్స్, చిన్న లైట్స్, అండర్గ్రో లైట్స్, బైక్ ఛార్జింగ్, దీనివల్లనే అయింది. బట్ ఇట్స్ ఓకే, వీ నీడ్ టు చేంజ్. సో ఇట్స్ డన్. కొత్త బ్యాటరీ పడ్డది, బట్ స్టార్ట్ అవ్వట్లే. ఐ డోంట్ నో వై. చూపిస్తా. లైక్ baby I just wanna be yours. అగో అదిగో స్టార్ట్ అవ్వట్లేదు ఏందో. మళ్ళీ ఒకసారి పుష్ స్టార్ట్ చేసి చూపించాలి. కొత్త బ్యాటరీ అదే, అందుకనే పైసలు కొట్లాడి ఫస్ట్ నేను. అదే 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 అసలు ఏదో కొత్త కొత్త సౌండ్ వస్తుంది. నాకు తెలిసి కాయిల్ ఇష్యూ ఉంది ఇప్పుడు. ఏ కాయిల్? బ్యాటరీ నుంచి మనకి రీఛార్జ్ అవుతుంది కదా. అవును అవును, దాని ఇష్యూ. అదే సింబల్ అయితే చూపిస్తుంది బ్యాటరీది. కొత్త బ్యాటరీ వేసిన సింబల్ చూపిస్తుంది. అంతకుముందు చూపించలేదు? అంతకుముందు కూడా చూపించింది. ఇప్పుడు కొత్త బ్యాటరీ వేసినా సింబల్ చూపిస్తుంది. వైగన్ మారు వాడు మాకు బ్యాటరీ షాప్ ఒకటి వేసింది, ఫాల్తూ బ్యాటరీ. అది బ్యాటరీయే పనిచేస్తారు. మా బ్యాటరీ తీసాను, బ్యాటరీ వేస్తే బండి స్టార్ట్ కూడా అవుతుంది అంతకు. మేము మళ్ళీ మా బ్యాటరీ వేస్తున్నాము. స్టార్ట్ అయిపోయింది నా పాత బ్యాటరీ. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే హైవే మీద ఆగిపోతుంది, లైక్ అయిపోయింది. ఆ బ్యాటరీ షాప్ వాడు మమ్మల్ని చూతా పనాయించడానికి చూసిండు. ఎందుకంటే ఆ బ్యాటరీ బొచ్చుబి పనిచేస్తలేదు. అదేదో బ్యాటరీ తీసుకొచ్చి పెట్టుకోండి అన్నాడు. అది పెడితే స్టార్ట్ అవుతలే. నా బ్యాటరీ పెట్టినా స్టార్ట్ అయింది, అట్లీస్ట్ సింబల్ అన్నీ వస్తుంది, హైవే మీద ఆగిపోతుంది అంతేగాని లైక్ ఇలా వేస్తే అదిగో అట్లా ఆర్పిఎం లో అవుతుంది. బట్ ఓకే, నా బ్యాటరీ అన్న బెస్ట్. వాడు చూతా పనాయించంగా చూసిండు. సో వాడికి మళ్ళీ మేము పెట్టుకోరాని బ్యాటరీ నువ్వే, మాకేం వద్దని చెప్పి వచ్చేసి పాత బ్యాటరీ వేసుకొని పోయినా. The next day later. Alright, so good morning everyone. Welcome back to the channel once again, back with another vlog. Welcome to Konasima East Godavari vlogs. Day 4, Day 5, I don't even remember properly. Right now I am in Bhimavaram lo AS Rao Nagar. Time is like 7:20. We are going for beach. ఇక్కడ ఇంకో బీచ్ ఉందంట. ఆ బీచ్కి వెళ్ళేసి విల్ హ్యావ్ ద టొడీ కళ్ళు. బ్యాటరీ సింబల్ పోయింది ఆల్ ఆఫ్ సడన్గా. సీరియస్లీ హైవే మీద ఆగిపోతుందా? కొట్టుకుంటుంది, జలకైతే వస్తుంది, బట్ బ్యాటరీ సింబల్ అయితే లేదు. మేబీ ఛార్జ్ అవుతుంది బ్యాటరీ. ఐ హోప్ ఇట్ వర్క్స్. నేను నిజంగా ఒకటి సజెస్ట్ చేస్తా, ఇన్ కేస్ మీరు అమలాపురం లేకపోతే భీమవరం సైడ్ వచ్చినప్పుడు బీచ్లు పోదాం అనుకుంటే 100% క్యాన్సిల్ చేసుకోండి ప్లాన్స్. రోడ్లు నేను ఈ వర్డ్ తీసుకోవాల్సిందే, రోడ్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఇంత మంచిగా అనిపిస్తున్నాయి కానీ లాస్ట్ 18 కిలోమీటర్స్ అనుకుంటా, 18 కిలోమీటర్స్ రోడే లేదు,
రోడ్. నేను ముందు రోడ్ చూసినప్పుడు బాగా చెప్పిన, అరే రోడ్లు ఉన్నాయి ఏమేమి మాట్లాడతారు అని చెప్పి మంచిగా చెప్పిన, అప్పుడు బాగుండే. కానీ కొన్ని రోడ్లు ఉన్నాయి అసలు రోడ్లు పోతాయి బండ్లు, సీరియస్గా చెప్తున్నాను. బండి పోయినట్టుంది ఆల్రెడీ, ఆయిల్ లీక్ అవుతుంది అడికేని. ఇన్ కేస్ మీరు ప్లాన్ చేస్తే రాకండి, బండ్లు ఊడ్చిపోతాయి, కథం అయిపోతుంది 2 వీలర్స్. సీరియస్గా చెప్తున్నా. ఆ ఎక్స్పల్స్ హిమాలయన్ ఉంటే కొట్టేయచ్చు, కానీ 2 వీలర్స్ అస్సలు వద్దు, వేస్ట్. బొక్కలో బీసి ఉండేకే బండ్లనే ఖరాబ్. రాత్రి వచ్చింది వస్తుంది సేమ్ న్యూట్రల్లో ఉంది. చలో బాయ్ బాయ్ పాలకొల్లు బీచ్, సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం. అండ్ ఇందాక మీకు చెప్పా కదా బ్యాటరీ ఇష్యూ ఉందని చెప్పి. సో ఎన్ఫీల్డ్ నుంచి దే గాట్ మీ ఎ న్యూ బ్యాటరీ, లైక్ పాలకొల్లు రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. అనిల్ అనుకుంటాను, అనిల్ రైట్, అనిల్ బ్రో పంపించారు. ఈజ్ అ మేనేజర్. కొత్త బ్యాటరీ పెట్టుకొని స్టార్ట్ చేసుకొని వాలింగ్. బ్యాటరీ ఇష్యూ 100%. వచ్చేసారు వాళ్ళు, బ్యాటరీ తీసుకొని ఇడికి వచ్చేసారు డైరెక్ట్ బీచ్ దగ్గరికి. ఆల్రైట్, సో వీ హ్యాడ్ ద న్యూ బ్యాటరీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ ద బ్యాటరీ. బేసిక్గా ఈ టైం పండుగ టైంలో వచ్చి ఫిక్స్ చేయడము దట్స్ సో గ్రేట్, ఎందుకంటే ఇప్పుడు బంద్ ఉంటాయి కదా అన్నీ, అట్లా అని చెప్పి టైం తీసుకొని చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది, బట్ వీ జస్ట్ రిమూవ్ ద ఫ్యూజ్ హెడ్లైట్ది, ఎందుకంటే దానివల్ల కూడా ఇష్యూ అవుతుంది. ఆర్ఆర్ యూనిట్ అనే ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే కింద ఇంకో సెన్సార్ ఉంటుందంట, కింద కాయిల్ ఉంటుందంట, అదన్నా ప్రాబ్లం ఉండొచ్చు, తెలియదు. సో హైదరాబాద్ పోతే చాలా ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ఫుల్ చేసుకొని సీదా హైదరాబాద్ స్టార్ట్ అయిపోవాలి. ఇంతే, మొత్తం వరస్ట్, ది వరస్ట్. టైమ్ ఇస్ లైక్ 12:42. నేను ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నా. ఐ హోప్ సాయంత్రం 5 లోపు వెళ్ళిపోతాం, ఎందుకంటే లైట్ లేదు. లైట్ ఇస్ అ మెయిన్ ఇష్యూ. పెట్టుకోవచ్చు బట్ ఎంతైనా రిస్కే, సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. ఆల్ రైట్, హర మహాదేవ్ శంభో శంకర దేవుడా, ఎక్కడ ప్రాబ్లం రావద్దు. 962 కిలోమీటర్స్ డన్ ఇప్పటిదాకా ఇంటి దగ్గర నుంచి. సో వీఆర్ గెటింగ్ బ్యాక్ టు హోమ్ అగైన్. బైక్ ఇష్యూ వల్ల నేను ఎక్స్ప్లోర్ చేయలే, బిస్కెట్ అయిపోయింది. స్టంట్ ఏంటంటే ఫ్యూజ్ వీకేసిన, నా బండికి లైట్లు లేవు ఇప్పుడు, ఏ లైట్లు లేవు. ఇండికేటర్ ఒకటే ఉంది అనుకుంటా, ఆ ఇండికేటర్ కూడా వీకేషన్ మనోడు, హార్న్ ఒకటే ఉంది. సో చీకటి కాకముందే నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్లీ 12:50కి భీమవరం నుంచి స్టార్ట్ అయినా. హైదరాబాద్ 7 లోపు పోవాలి. 7 లోపు పోతే ఐ కెన్ సర్వైవ్, ఎందుకంటే లైట్స్ లేకుండా ఐ కెన్. దానికన్నా చీకటి అయితే నా బండికి లైట్లు లేవు, ఇక నా బతుకు ఏందో నాకు తెలీదు, చూడాలి. ఆరామ్సే కొట్టేయచ్చు 7 లోపు, ఆరామ్సే. బండి ఏం ప్రాబ్లమ్స్ చేయకపోతే మాత్రం ఆరామ్సే కొట్టేయచ్చు. చలో మరి లీవ్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఫిర్ బి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. యా డన్ 8am కలుస్తాం. థ్యాంక్స్ బ్రో, తరుణ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యా, సో తరుణ్ అండ్ తేజ హెల్ప్ మీ అ లాట్. బాయ్, విల్ మీట్ 8am కలుస్తాం ఇంకా డైరెక్ట్. చాలా చాలా. అరే ఏం స్టంట్లు అవుతున్నాయి రా నాయన, మీ ఏ రోడ్లు సల్లా ఉండా. ఏపీ బ్యాగ్ దిగిపోయింది నా రైనాక్స్ది. మొత్త ఫిష్ బ్రో, బా ఈ బ్యాగ్ పోయిందంటే అయిపోయింది. ఐ కుడెంట్ రైడ్ ఇంకా. ఛీ, తగ్గిపోయిందా లేకపోతే ఇది పోయిందా? ఓర్ని అమ్మ, క్లిప్ పోయింది. ఛీ. ఓకే, ఈ క్లిప్ తరుణ్ పెట్టిండు ఇటు సైడ్ది, సరిగా పెట్టలే. చొక్కలు అనిపిస్తున్నాయి. బ్యాగ్ దిగిపోయింది అనుకున్నాను నేను 2 నిమిషాలు, సరిగ్గా పెట్టలేనట్టు మనోడు. పర్లేదులే. గయారా బైస్కి మాక్షి అనుకున్న ట్రిప్లో, ఎందుకంటే ఈ బ్యాగ్ పోయిందంటే నేను అసలు దీన్ని కట్టడం కూడా ఉండదు, మంచి ఖర్చు కూడా తెచ్చుకోలే. ముందే టైం మంచిగా నడుస్తలేదు మనది, అమ్మ చూసిపోవాలి. నేను ఇందాక ఐ వాస్ టాకింగ్ అబౌట్ దీస్ హైవేస్. మచిలీపట్నం 52, ఒంగోల్ 210. ఇది స్ట్రైట్ హైవే. ఒంగోల్ 216. మనము మచిలీపట్నం 52 పోయి ఆడికేని విజయవాడ టర్న్ తీసుకోవాలి. జబర్దస్త్ ఉంటుందంట హైవే. ఇక విజయవాడకైనా కూడా తెలిసిన హైవేసే కదా, వెళ్ళిపోవచ్చు. టైమ్ ఇస్ లైక్ ఎగ్జాక్ట్లీ 1:25. సో చలో హైదరాబాద్ తెలిసి ఏ టైం కల్లా వెళ్తాము. సో వీఆర్ డన్. I just want to say one thing from heart. Thanks Konosima, thanks for everything. Bye bye, see you until next time. And even thanks Santosh
ఫస్ట్ డే 1 నుంచి. సంతోష్ అందరూ రాజమండ్రిలో కలిసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ హార్ట్. దాని తర్వాత కాకినాడలో కలిసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రమ్ మై హార్ట్. ఆఫ్టర్ దట్ అమలాపురంలో మహేష్, థ్యాంక్స్ అ లాట్ బ్రదర్. Thank you so much. The respect, the love I got from you is so much. And thanks for the people who met in Amrapuram. Thanks for the people in Bhimavaram. Thanks Tarun and Teja especially. Thank you so much. And భీమవరంలో కలిసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. యాక్చువల్లీ ఫెస్టివల్ పెట్టుకొని కూడా మీరు టైం తీసుకొని నన్ను కలవానికి వచ్చారంటే దట్స్ సో 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 స్వీట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ. ద లవ్ అండ్ సపోర్ట్ ఇస్ సో ఎనఫ్. లైక్ క్వాంటిటీ తక్కువ ఉన్నా దట్ ఇస్ లైక్ క్వాలిటీ. అది దట్స్ వాట్ ఐ నీడ్. అండ్ అది ఉంది నాకు, ఆ ఫ్యామిలీ ఉంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ విజయవాడ 68 వీ నీడ్ టు టేక్ లెఫ్ట్. లెఫ్ట్ అయింది బై. ఓకే, వాడు కన్ఫ్యూజ్ అయిపోయింది పాపం, పైకి ఎక్కిచ్చేసాడు బండి. ఓకే, విజయవాడ కంప్లీట్ లెఫ్ట్. ఈ రోడా? నాకు ఫ్యూల్ స్టేషన్ కావాలి, ఫ్యూల్ లేదు, ఫ్యూల్ కొట్టించుకోవాలి. ఇప్పుడే మ్యాప్స్ ఓపెన్ చేసి చూసిన, హైదరాబాద్ లైక్ 350 కిలోమీటర్స్, రీచ్ టైం వచ్చేసి రాత్రి 9. టైమ్ ఇస్ లైక్ ఎగ్జాక్ట్లీ వాట్ 2:18. 9 ఏంద్రా మరి? 9 అంటే ఒక 2 hours బీట్ చేసినా 7 అవుతుంది. సిటీలో లైట్ లేకున్నా పర్లేదు, డ్రైవ్ చేసేవచ్చు, కానీ హైవేసే ప్రాబ్లం. హైదరాబాద్ 339, విజయవాడ 64. భీమవరం నుంచి వస్తే వన్ ఆఫ్ ది కన్ఫ్యూజ్ ఏరియా, కన్ఫ్యూజ్ సర్కిల్. చాలామంది అదుగుతారు, లేకపోతే ఇది తీసుకుంటారు. ఇది తీసుకున్నాక ముందుకు పోయి ముందు పోతారు. ఇది చాలా కన్ఫ్యూజ్ ఉంది. బేసిక్ గేట్లు వచ్చి అలా యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇదే రూట్లో పోవాలి. ఇదే హైదరాబాద్. మైల్ 350 ఉందిరా పోయి. అది కాదు కానీ ఫస్ట్ ఫ్యూల్ స్టేషన్ కావాలి నాకు. థ్యాంక్ఫుల్. 282 కిలోమీటర్స్కి 11 లీటర్స్ పట్టింది. సో 282 డివైడెడ్ బై 11 కొట్టేయండి, యూ విల్ గెట్ ద మైలేజ్. 232 ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ఫుల్ ఉంది బండి. వండర్ఫుల్ హైవేస్, తెలియని హైవేసే, బట్ హైవేసే. 2 lane హైవేస్, 4 lane హైవే. కరెక్ట్ 232 0. లెట్స్ సీ. ఆఫ్టర్ ఏజెస్ కర్మరా బాబు మీతోటి. 42 kilometers done. We got the first toll good. Time is like 2:55. 50 kilometers done. Time exactly 3. 2:30 to 3. 30 minutes లో we have done 50. Not bad. Average 120, 130. Roads బాగుంటాయి, చాలా బాగుంటాయి రోడ్స్. రైట్ నో ఐ మీన్ వాట్ క్యా బోల్తే విజయవాడ ఇస్ లైక్ 7 kilometers ఫార్ అవే వచ్చేసినాం. విజయవాడ నుంచి 250 ఉంటుంది అనుకుంటా, 290 ఎంత ఉంటుంది హైదరాబాద్. అండ్ విజయవాడ, ఏలూరు, హైదరాబాద్ లెఫ్ట్ 311. నాట్ బ్యాడ్. ఫస్ట్ ఇందులో నుంచి బయట పడిపోవాలి. బయట పడితే బతికిపోవచ్చు విజయవాడ క్రాస్ అయితే. నేను బేసిక్గా ఫ్లైఓవర్ ఎక్కాలా ఎక్కొద్దా నాకు అర్థం కాలే. ఏదో బిస్కెట్ ఏదో కొడుతుంది నాకు. సంథింగ్ ఇస్ ఫిషీ. మ్యాప్స్ పెట్టుకుందామంటే ఛాన్స్ లేదు. ఇవేమో అన్నీ ఏపీ బండ్లే కనిపిస్తున్నాయి. టీఎస్ అయితే ఒక్కటి కూడా ఎక్కలేదు ఫ్లైఓవర్. అరే నాకు ముందే టైం లేదు రా నాయన. ఇప్పుడు నేను ఏదైనా జస్ట్ మిస్టేక్ చేసినా కూడా మిస్టేక్ అయిపోతుంది. అన్నీ ఏపీ బండ్లే ఉన్నాయి బై. టీఎస్ బండ్లు కనిపిస్తలేవు. టీఎస్ బండ్లు ఇవి ఇప్పటిదాకా కుప్ప ఉండేగా టీఎస్ బండ్లు, ఇప్పుడు ఒక్క బండి కూడా లేదు. ఇగో ఇదే ఏపీఏ. అండ్ సో ఇదే ఏపీఏ. ఐ థింక్ ఐ టుక్ ఎ రాంగ్ స్టెప్ యార్. ఏపీ బాయ్సా? గొప్ప కట్టుబాటులు రా బాబు ఇవి. బండ్లు బాగున్నాయి కానీ హెల్మెట్లు లేవు. డేటా ఆన్, బ్రైట్నెస్ హై. అసలు హైదరాబాద్ పోతా? అరే అనుకున్నా, నాకు తెలుసు. అటు వెళ్ళాలా? బిస్కెట్ యూటర్న్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలుసు రాధిక, నేను ఎప్పుడు మునిగిపోతా ఇట్లాంటి సిచ్యువేషన్లో. మునుగుడు బాగా ఇష్టం మనకి. 317 టైం బొక్క. ప్రైజ్ ద లార్డ్. అన్నీ ఏపీ పనులు ఉండగానే తేడా కొట్టింది. అరే ఏంది అన్నీ ఏపీ ఉన్నాయి, టీఎస్తో నిండిపోవాలి కదా అనుకున్నాం. ఇదన్నమాట మ్యాటర్. అరే ఇక్కడికి కొట్టారా భయ్, ఏం కాదు. ఇట్లా పోద్దా? ఓకే, వెల్కమ్ టు విజయవాడ. థ్యాంక్ యూ విజయవాడ ఫర్ మేకింగ్ మై టైం వేస్ట్. ఇట్స్ ఓకే. అడేం బోర్డ్స్ లేవు, నాకు కనిపించలే, బట్ హ్యాపెన్స్. సరే లుక్ వేసుకుందాం విజయవాడ. బాబా బాగుంది. ఈడ కూడా ఉందా స్టాచ్యూ? నేను ఇప్పుడే చూస్తున్నా. అంబేద్కర్ స్టాచ్యూ చాలా పెద్దది. మా దగ్గర కూడా ఉంది. ఇగో తెలంగాణ బండ్లు. వెల్కమ్ టు విజయవాడ. అమ్మవారు జై శ్రీరామ్. వెల్కమ్.
టోల్ బూత్ నెంబర్ 2. టైమ్ ఇస్ లైక్ ఎగ్జాక్ట్లీ 4. మైల్ ఇక్కడ నుంచి 250 ఉంది. లెట్స్ గో. అరే నేను ఇందాక గ్లౌస్ తీసిన, అది ఎగిరిపోయింది. గ్లౌస్ ఎడబడ్డది మొత్తం దొరకలేదు. నీ అమ్మ ఎన్ని గ్లౌజులు పోయినాయి ఇప్పటికీ. ఇది ఒకటే ఉంది, ఇంకో గ్లౌస్ గయా. కిదర్ గయాకి క్యాకి. నేను ఫోటో పిచ్చిలో ఉండే మంచిగా వస్తుంది, ఇగో ఇది మంచిగా ఉంది, 160 హైదరాబాద్ ఉందని చెప్పి ఫోటో పిచ్చిలో గ్లౌస్ తీసిన. ఒరే ఆడబడ్డది. ఇగో అది ఇట్లా 160 హైదరాబాద్ అని ఉంది. తీసి ఫోటో ఇద్దాం అనుకున్నా, ఆడబడిపోయింది అది. హాయ్. చాలా రోజుల తర్వాత నడిపిస్తున్నా తెలుసా ఇట్లా. క్రేజీ డ్రాగ్ అవుతుంది అమ్మ మిషన్. 2:30కి స్టార్ట్ అయినా, ఆల్మోస్ట్ 4-5 అవుతుంది. హ్యావ్ డన్ 187. నాట్ బ్యాడ్. 2:30 to 3:30, 3:30 to 4:30. హాఫ్ అన్ అవర్ అక్కడ తీసండి. సో అంతే 2 అవర్స్లో 187. షిట్. అయ్యా ఏమన్నా యాక్సిడెంట్ అయిందా? ఏం కాలేనట్టు నువ్వరికి. దేనికి ఇచ్చిండు అన్నాడు తడక, దేనికి ఇచ్చిండో తెలియదు కానీ సైడ్ అయితే చిప్ప అయిపోయింది. చిప్ప అగో అట్లా చిప్ప. దేనికే కుదిరినా అలా కనిపిస్తలేదు ఏమీ. నీడ్ టు ఫ్యూల్ అప్. హైదరాబాద్ ఇంకొక 90 ఉంటుంది, బట్ ట్యాంక్ ఫుల్ చేసుకుంటా. జియో ఫస్ట్ టైం ట్రై చేసాం, ఎట్లుంటుందో. హే థ్యాంక్ యూ. కాంప్లిమెంటరీగా. థ్యాంక్ యూ. ట్యాంక్ ఫుల్ కాల్మింగా. ట్యాంక్ ఫుల్ 268 డివైడెడ్ బై 10.6 కొట్టుకుంటే మైలేజ్ వచ్చేస్తుంది. 2 బిస్కెట్లు తిందాం. అమ్మా నేను యాక్చువల్లీ ఇన్స్టాలో అప్డేట్ చేయలే బ్యాటరీ గురించి. ఇప్పుడు ఒక వీడియో చేసిన ఇన్స్టాలో, ఇన్స్టా పట్టింది 620 అవుతుంది. 80 kilometers టు గో వితౌట్ లైట్స్. అమ్మా ఓకే, నడిపేదాకా నడుపుతా, లేకపోతే ఫ్యూజ్ పెట్టుకొని ఇంకా కష్టపడతా. అంతే, ఇంకేం చేయలేం. దర్ ఇస్ నో ఆప్షన్. కాదు దమ్దమ్ అవుతుంది. నేను అసలు పాస్ కొట్టలేకపోతున్నా. అసలు గ్యాప్ సైడ్స్ ఎవరు ఇస్తలేరు. నేను వెళ్ళబోదామంటే నన్ను వెనకకేం సాగొడుతురు. సో నేను లైట్స్ పెట్టేసుకుంటా. అండ్ ఈవెన్ బ్యాక్ లైట్ కూడా లేదనుకుంటా. బ్యాక్ లైట్ కూడా లేదు. చాలా డేంజర్ అసలు ఈ రోడ్లో పోతుంటే. మనం కనిపించాం, ముందే చిన్న ఉంటాం, కారులోకి అస్సలు కనిపించాం. సో బ్యాక్ లైట్ కూడా లేదు. ఐల్ బెటర్ కీప్ ద ఫ్యూజ్. సరే డౌన్ అయితే డౌన్ అయింది, వచ్చేసింది కదా హైదరాబాద్. 80 ఉంది. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ కొట్టేస్తే వచ్చేస్తారు. సో ఐల్ బెటర్ గో విత్ ద ఫ్యూజ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. స్విచ్ అయితే పెట్టేసిన. యా లైట్ వస్తుంది. బా చాలు వస్తుంది, కానీ బండి స్టార్ట్ కాదు. అది మెయిన్ ప్రాబ్లం. లెట్స్ సీ. హై బీమ్ వేస్తే ఆఫ్ అయిపోతుంది, పాస్ కొట్టినా ఆఫ్ అయిపోతుంది. అదే డౌన్ అవుతుంది కదా, అదేందో తెలియదు. 7:16 అండ్ వీఆర్ నియర్ రామోజీ ఫిలిం సిటీ. వామ్మో ట్రాఫిక్ గట్టిగా ఉంది బాయ్. చోటుపల్లి నుంచి చాలా ట్రాఫిక్ ఉంది. ఫైనలీ వీఆర్ బ్యాక్ టు హోమ్. టైమ్ ఇస్ లైక్ 8-9. నాట్ బ్యాడ్ మ్యాన్. వీ హ్యావ్ డన్ 1400 kilometers. 1400 kilometers की फ्यूल अपडेट. అయ్యా బండి ఆగిపోయాను. 1400 kilometers की फ्यूल अपडेट like what 6 tanks fulls. 390 minutesలో ఐ హ్యావ్ డన్ 428 kilometers మా ఇంటి దాకా అక్కడ నుంచి. నాట్ బ్యాడ్. అండ్ లైట్ ఇష్యూ అయితే సేమ్ అట్లనే ఉంది. యా ఆన్లో ఉంది. హై బీమ్ వేస్తే ఆఫ్ అవుతుంది. అదేనో తెలీదు మళ్ళీ. ఐ నీడ్ టు ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. So that's all for it. See you in another vlog. Bye bye. Take care. Right safe and फिर मिलेंगे. The next day later. బ్యాటరీ సింబల్ వస్తుంది, కొత్త బ్యాటరీ సింబల్ స్టార్ట్ అయింది. ఫైనల్లీ ఎట్లా సనత్న రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ అయితే వచ్చేసినాము. నా ఐ విల్ షో యూ లైక్ బండి ఆగిపోతుంది. న్యూట్రల్ తీసి పెడితే న్యూట్రల్లో ఉంది. జస్ట్ ఆగిపోతుంది అదే ఆటోమేటిక్గా. అయిపోయింది, కథం. ఏందో ప్రాబ్లం. నీ అమ్మ కొత్త బ్యాటరీ కుడితే ఆర్ఆర్ యూనిట్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ వీ గాట్ ద ప్రాబ్లమ్. యాక్చువల్లీ ఆర్ఆర్ యూనిట్ ప్రాబ్లమ్ ఉండే, సో దాన్ని రీప్లేస్ అయిపోయింది. ఇంటిలో వచ్చేసింది అనమాట ఆర్ఆర్ యూనిట్. అదే మెయిన్ ఇష్యూ ఉండే. బట్ రైట్ నో ఇప్పుడైతే ఇట్స్ వర్కింగ్ వెల్, ఈవెన్ ఇన్ హై బీమ్ ఆల్సో. సో ద ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ సాల్వ్డ్. ఇది వారంటీలో క్లైమ్ అయిపోయింది నాకు.